నెంబర్ 3 పోకో M7 Pro 5G. మూడో స్థానంలో ఉంది పోకో M7 Pro 5G. ఈ ఫోన్తో పగలు మాత్రమే కాదు, సాయంత్రం కూడా మంచి ఫోటోలు వస్తాయి. ఫోటోలో చిన్న చిన్న వివరాలు కూడా బాగా కనిపిస్తాయి. వీడియో రికార్డింగ్ కూడా ఈ ధరకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు కెమెరా కోసం మాత్రమే ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్ చాలా మంచి ఎంపిక. కానీ ఇంకా 2 ఫోన్లు కెమెరా విషయంలో దీనికంటే మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు టాప్ 2లోకి వచ్చేశాం. ఈ 2 ఫోన్ల మధ్య తేడా చాలా చిన్నది, కానీ ఒక కారణం వల్ల రెండో స్థానంలో పెట్టాను. నెంబర్ 2 మోటో G37. రెండో స్థానంలో ఉంది మోటో G37. ఈ ఫోన్ ఫోటోలు చూసినప్పుడు రంగులు సహజంగా కనిపిస్తాయి, అతిగా మార్చినట్టు ఉండవు. సెల్ఫీలు, పోర్ట్రైట్ ఫోటోలు, వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి. ఈ ఫోన్ కెమెరా మీద మీరు నమ్మకంగా ఆధారపడొచ్చు. కానీ ఒక చిన్న లోపం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఫోటో ప్రాసెస్ కావడానికి 1-2 సెకండ్లు ఎక్కువ పట్టొచ్చు. అయితే అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మిగిలింది ఒక్క ఫోన్ మాత్రమే. నేను ఈ లిస్ట్లో నంబర్ 1గా ఎందుకు పెట్టానో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 శాంసంగ్ గ్యాలక్సీ M17 5G. మన లిస్టులో మొదటి స్థానంలో ఉంది శాంసంగ్ గ్యాలక్సీ M17 5G. ఈ ధరలో కెమెరా విషయంలో ఇది చాలా బలమైన ఫోన్. పగలు తీసిన ఫోటోలు చాలా క్లియర్గా వస్తాయి, రాత్రి కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సెల్ఫీలు క్లియర్గా ఉంటాయి, వీడియోలు కూడా చాలా స్టేబుల్గా రికార్డవుతాయి. అందుకే అండర్ 15K బడ్జెట్లో కెమెరానే మీ మొదటి ప్రాధాన్యత అయితే నేను సిఫార్సు చేసే ఫోన్ ఇదే. అయితే మీకు ఏ ఫోన్ బాగా నచ్చింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.